ఏంటి విజయబాబు గారు చెప్పండి. ఈ బాబు అరాచకం, సిట్ గుండాయిజం, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టు, మరి కుమారుడు మోహిత్ రెడ్డి మరో నలుగురిపై కూడా అక్రమ కేసు. చెవిరెడ్డి పేరు చెప్పాలని సిట్ చిత్రహింసలు పెట్టిందని ఒక ఆయన ఎవరు మాజీ గన్మెన్ వేధిస్తున్నారని ఆయనే ఉత్తరం రాశారంటే అప్పుడు ఈ కేసుకి ఏం విలువ ఉంటుంది? ఏమిటి మీరేమనుకుంటున్నారు దీని మీద? తర్వాత జగన్ గారి టూర్ మీద తర్వాత మాట్లాడదాం. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మనకి వినమస్తున్న వార్తలను బట్టి చూస్తే అసలు ఆయనకి ఎలాంటి కేసు పెట్టినట్టుగా కానీ ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండానే లుకౌట్ నోటీస్ జారీ చేశారట. అసలు కేసు లేకుండా లుకౌట్ నోటీస్ ఏంటి? లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత అరెస్ట్ చేయటం ఏంటి? అంటే వాళ్ళు ఏంటంటే తీవ్ర ఒత్తిడుల మధ్య ఈ కేసులు ఫ్రేమ్ చేయడంలో ఇదే విషయాన్ని హైకోర్టు గమనించింది, సుప్రీంకోర్టులో కూడా ఈ ఇష్యూలో గమనించింది. తర్వాత అసలు ఏం చేస్తున్నారు మీరు అని చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి. ఏమని? వాళ్ళ మీద టార్చర్ చేయొద్దు, ఎలాంటి ప్రెషర్ అనేది తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పినా కూడా బేఖాతరు చేస్తా మరి వాళ్ళ మీద దాడులు చేయటం, హింస, దట్టు ఒక పోలీసు ఇంకొక పోలీసుని పట్టుకొని టార్చర్ చేయటం అంటే అసలు వీళ్ళు ఎంతగా వాళ్ళకి లొంగిపోయారు, వాళ్ళ యొక్క డ్యూటీస్ని, వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని వీటన్నిటిని కూడా మర్చిపోయి ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది చూడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చూస్తే మీరు క్రొనలాజికల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కుడి ఎడమల లేకపోతే ముందు వెనక తనకు ఉన్నటువంటి సపోర్టింగ్ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా పూర్తిగా లోపలికి పెట్టేసేసినట్టయితే ఆయన ఒంటరి అయిపోతాడని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేసులు పెడుతూ ఉంటే వాళ్ళు ఇమ్యూన్ అవుతున్నారండి. వాస్తవంగా అంటే చెప్తున్నా, నేను క్లియర్గా నా అబ్జర్వేషన్ చెప్తా. వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర ఓటమి పాలైన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మెజారిటీ వచ్చాక వాళ్ళు చక్కగా ప్రజారంజకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటా పరిపాలించినట్టయితే డెఫినెట్గా వైసీపీ కోలుకోవడానికి కనీసం ఒక 2-3 ఏళ్ళు పట్టేదండి. ఎందుకంటే చాలామంది నాయకులు ఏం చేస్తారో ఎన్నికల్లో నష్టపోయామో ఏదో వ్యాపారాలు చేసుకుందామో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందాం మళ్ళీ రీగైన్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ నిద్రపోతున్నటువంటి వాళ్ళని తట్టి లేపి అంటే కూడా బాగోదేమో, వాళ్ళందరినీ కూడా ఒక మెరికల్ లాంటి లీడర్స్ కింద తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితే వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి అనివార్యంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు గేరప్ అయ్యి వాళ్ళ వైసీపీ లేకపోతే ఎక్కడండి అంత దేని తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఏ పార్టీ అయినా కూడా కోలుకోవడం చాలా టైం పడుతుంది. అలాంటిది అనూహ్యంగా సంవత్సర కాలం లోపే అంత స్ట్రెంగ్తన్ అయ్యి ఇవాళ చివరికి కార్యకర్తలు కూడా పూర్తిగా డీలా పడిపోయినటువంటి కార్యకర్తలు సైతం ఒక మిలిటెంట్ ఫోర్స్ లాగా తయారయ్యి పోతాం. ఎందుకంటే ఆ వాయిసెస్ మనకి కొన్ని వినిపించాయి. ఏది దీంట్లో మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు కొడతారు మనని, దేనికి కొడతారు, సస్తే చూద్దాం పదండి అని చెప్పారు. ఆ విధంగా కార్యకర్తలు కూడా తయారైన పరిస్థితుల్లో వీళ్ళని జైళ్ళల్లో పెడితే మనం వాళ్ళని ఎందుకు పనికిరాకుండా చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు రాటు తేలి మరీ వస్తారండి. ఆ స్వాతంత్రోద్యమంలో కూడా ఆ రోజు జరిగింది ఏంటంటే ఇళ్లలో లీడర్స్ జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యలు ఏం చేసేవాళ్ళంట, సంచుల్లో మన ఒడియాలు అంటే వేయించిన ఒడియాలు, కారపొడి, బట్టలు ఇవన్నీ సర్దేసి రెడీగా ఉంచేవాళ్ళంట. అంటే ఎనీ టైం మళ్ళీ వీళ్ళు వస్తారు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో. సో చూసినట్టయితే ఇవాళ సరిగ్గా అదే జరుగుతూ ఉంది. అంత మాత్రంలో వాళ్ళు ఏదో లొంగిపోతారు అంటే అది కరెక్ట్ కాదు, అది అసలు రాజకీయమే కాదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. బట్ ఏదేమైనా కూడా ఈ కేసులో ఆయనే చెప్పాడు కదా, నేను ఐఎమ్ రెడీ టు గో టు జైల్ అని చెప్పని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతకు ముందే చెప్పినటువంటి పరిస్థితుల్లో సో వాళ్ళ యొక్క అక్రమ అరెస్టులు అనేటువంటి ఎంతవరకు నిలబడతాయి ఏంటి అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది. అందుకని దిస్ ఇస్ వెరీ సాడ్ అండి. భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకం చట్టాలని పూర్తిగా చేతుల్లోకి తీసుకొని చట్టం యొక్క ప్రతిష్టలను కూడా మసకబారేటట్టుగా వ్యవహరించడం అనేటువంటిది చాలా దారుణం. రైట్ వెంకట్. సరే, ఇప్పుడు లేనటువంటిది స్కామ్ జరిగిందని చెప్పి వీళ్ళు ముందు నుంచి ఓ తప్పుడు కేసు పెట్టారనేది క్లియర్గా మనకి. ఎందుకంటే ఎవరో విజయవాడకు సంబంధించినటువంటి ఎవరో శ్రీనివాస్ అనే అతను రిజిస్టర్ పోస్ట్ చేయగానే వాళ్ళు ఆల్రెడీ అంతర్గత విచారణ చేశామని చెప్పి 10 రోజుల్లో తేల్చేసి ఏడేదో స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళకి ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద అసలు దీనికి సంబంధం ఉందా లేదా అసలు లెక్కరకి లేన ఎవరైతే మన గోవిందప్ప బాలాజీ గారికి అసలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు సంబంధమే లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి రాజకీయాల్లో కానీ దీనికి కానీ ఎక్కడ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఆయన కూడా తీసుకొని వచ్చారు దాంట్లో. సో ఆల్రెడీ దీనికి సంబంధించి అంటే వీళ్ళే రాస్తారు రోజుకు ఒక కట్టు కదా.
మీరు చూస్తే రాజకేశ్రెడ్డి చెప్పకపోయినా చెప్పాడు అన్నట్టుగా వాళ్ళే ఒక తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసి ఈ పలానా చోటకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిందని వాళ్ళే రాశారు. దాంట్లో ఏం రాశారు, నెలకి 50 నుంచి 60 కోట్లు వచ్చేసినాయి, దాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టాడని ఒకరోజు, బంగారం కొన్నాడని ఇంకో రోజు, ఓ రోజేమో విదేశాలకు తరలించాడని, ఓ రోజు షెల్ కంపెనీలు కానీ, ఓ రోజేమో అంతా మిథున్ రెడ్డి అని, ఓ రోజు అంతానేమో రాజకేశ్రెడ్డి అని, ఓ రోజు అంతానేమో ధనంజయ రెడ్డి అని, ఓ రోజు అంతానేమో ఏదైతే వైఎస్జి కృష్ణమోహన్ రెడ్డి అని, ఇంకో రోజు అంతా గోవిందప్ప బాలాజీ, ఇప్పుడు అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఈ నెలకి సరిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ జగన్ గారి ఇవాళ జగన్ గారి పర్యటన, నిన్న మహిళల మీద సాక్షాత్తు కుప్పంలోనే మహిళని చెట్టుకు కట్టేసినటువంటిది, ఇలాంటి పరిస్థితులు. నిన్నటి చూస్తే 3 ఒకే జిల్లాలో రైతుల ఆత్మహత్య, పల్నాడు జిల్లాలో 3 రైతులు ఒకే రోజు ఆత్మహత్య. అది కూడా మిర్చి పంటకి, అదేవిధంగా పొగాకు పంటకి ఏదైతే ధర లేక వాళ్ళు కొనేటటువంటి పరిస్థితి లేక అప్పులు పాలైపోయి ఏదైతే పోయిన ఏడాది ₹1 రైతు భరోసా లేదు. సో ఈ పరిస్థితిలో నిన్న 3 ఒకే చోట రైతుల ఆత్మహత్య. ఏ పంటకి సరైన మద్దతు ధర కానీ జగన్ గారు మాట్లాడినాక లేఖలు రాస్తున్నారు సార్. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు, జగన్ గారు పొగాకు దానికి సంబంధించి వెళ్తే ఆ రోజు పొగాకు బోర్డుకు లేఖ రాస్తాడు, జగన్ గారు మిర్చి పంటకి వెళ్తే ఆ రోజు రాస్తాడు కేంద్రానికి లేఖ. సో అంటే ఈ ప్రభుత్వం వీటన్నిటి మీద ఎన్ని సమస్యలు ఉంటే ఎక్కడా పట్టించుకోవట్లా. అందుకని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, కక్ష కూడా సాధించుకోవాలి ప్యారలల్గా. దానిలో భాగంగానే ఇప్పుడు చెవిరెడ్డి గారి పేరు రాశారు. ఇంకా 4 సంవత్సరాలు గన్మెన్ కూడా ధైర్యంగా అతను ఉత్తరం రాయటం. గన్మెన్లు వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు. ఎందుకు అంతకుముందు వాసుదేవరెడ్డి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారిని కుటుంబ సభ్యులను వేధించారు. తర్వాత ఇప్పుడు ఆయన రిలీవ్ చేసి అక్కడికి పంపించేశారు. సో ఆయన దగ్గర వాంగ్మూలం ఏదోటి వీళ్ళు చెప్పినట్టుగా ఆయన సంతకం పెట్టగానే అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు అందరినీ అదే విధంగా వేధింపులుగా చెప్పట్లో ఒకరోజు వాళ్ళు క్లియర్ రాస్తారు, ఈ డబ్బులన్నీ తాడేపల్లిలో కింద పెట్టారని ఒక రోజు రాస్తారండి, ఓ రోజు బంకర్లో పెట్టారంటారు, ఓ రోజు బెంగళూరులో అంటారు, ఆఖరి కరకట్లో పెట్టారని రాస్తారు. ఫైనల్ గా ఇవన్నీ వదిలేసి కరకట్టకి ఏమన్నా సొరంగంలో పెట్టి తరలించారేమో ఇంటి దగ్గర సార్, నేనంట కరకట్ట ఇంటి దగ్గరికి ఏమైనా తరలించారని రాస్తారు. లేకపోతే రోజుకు ఒక కట్టు కాదల్లి లేని దాన్ని ఉన్నట్టుగా. అసలు స్కామ్ ఎట్లా జరిగింది? ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే స్కామ్ జరిగిద్దా? ప్రభుత్వ ఆదాయం కోల్పోతే కదా స్కామ్ జరిగేది. అది మీ హయాంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా మీ హయాంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే 14% మార్జిన్ని మద్యం షాపులకు పెంచడం వల్ల ఏదైతే 3,000 కోట్లు 9.5 నుంచి 14% పెంచడం వల్ల సంవత్సరానికి 3,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతుంది. ఇప్పుడు అంటే 5 ఏళ్లలో 15,000 కోట్ల ఆదాయం కోల్పోతుంది. మరి ఇప్పుడు కదా స్కామ్ జరిగినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 106,000 కోట్ల ఆదాయం వచ్చింది 5 సంవత్సరాల్లో. మీ హయాం కంటే 36,000 కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది. మరి ఎక్కడ స్కామ్ జరిగింది? సో రోజుకొక తప్పుడు వార్త రాయాలి, రోజుకొక కథ వెళ్ళాలి. వీళ్ళ కథలు మామూలుగా వెళ్ళరు సార్. ఇదంతా మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఎలక్షన్కి పంచారంట. ఇది ఎలక్షన్కి పంచారంట. ఇది అసలు వాళ్ళ ఇష్టం. ఎలక్షన్కి పంచారు, గోల్డ్ కొన్నారు, విదేశాలకు తరలించారు, షెల్ కంపెనీలో పెట్టారు, రియల్ ఎస్టేటు, అది ఇన్నిసార్లు ఆడబెడతారు. సో వాళ్ళు రాస్తున్నయే మొత్తం కథలని తెలుసు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అనగదొక్కేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బయట ఉండకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ వస్తుంది ఏడాది కాలంలో. సో దాన్ని ఎలాగోలా అనదొక్కాలంటే కేసులు పెట్టి వేధించాలనేది వాళ్ళ టార్గెట్. దాంట్లో భాగంగా ఈరోజు చెవిరెడ్డి గారు రేపొద్దున ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంకొకరు కూడా రేపొద్దున ఈ 4 సంవత్సరాల్లో మీరు చూడండి సార్, ప్రతిసారి ఏదైనా టాపిక్ డైవర్ట్ చేసేటప్పుడల్లా గబక్కని తీసుకొని వస్తారు. లేకపోతే చెవిరెడ్డి గారి పేరు అసలు మొన్నటిదాకా ఎక్కడ ప్రస్తావించలేదు కదా. నిన్న సడన్ గా లుక్అవుట్ నోటీసులు అంట. అసలు మీకు ఎంత దారుణం అంటే కొడాల నాని గారికి పాస్పోర్ట్ లేదు, ఆయన కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. నిజంగా ఆయనకి పాస్పోర్ట్ లేదు. ఆయన మీద అంతమంది కేసులు ఉన్నాయి, పాస్పోర్ట్ లేదు. సో ఆయన వెళ్ళిపోతాడని చెప్పి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. సో ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం అని వెళ్ళాలి. పాస్పోర్ట్ లేని వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఎట్లా వెళ్తారండి? పాస్పోర్ట్ లేదు, లుక్అవుట్ నోటీసులు. సో ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు అట్టానే చెవిరెడ్డి గారు అంటే పారిపోతారంట. యాడికి పారిపోతారు? ఆయన ఏదైనా బిజినెస్ పనిలోనే ఇంకో చోట ఆడికి వెళ్తుంటే దాన్ని ఆయన పారిపోవడానికి వెళ్తున్నాడు అని చెప్పి వచ్చారు. పారిపోవడానికి వెళ్తానంటే మీకు చెప్పి రెడ్ హ్యాండెడ్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఎవరైనా దొరుకుతారని వెళ్ళాలంటే 1,00,000 మార్గాలు ఉండవు. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ పెట్టారు, వాళ్ళ అబ్బాయిని కూడా పెట్టారు. అదే కేసులో వాళ్ళ అబ్బాయి గారిని. ఈయన A38, ఆయన A39. ఇంకా అసలు ఎంత దారుణంగా ఈ మధ్యకాలంలో ఈ 10 రోజులు చూడలేదు కానీ నిన్న అనుకోకుండా చూస్తే మోహిత్ రెడ్డి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటే అతని రోజులకి వెళ్ళరేమో అనుకుంటున్నాను నేను. A39 మోహిత్ రెడ్డి నాకు తెలియదు, మరి కొంతమందిని పెట్టారు. సో వాళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళ ఇష్టం ఎంతమందిని తీసుకెళ్తారు సార్. జగన్ గారు పొదిలి వెళ్తే ఒక 100 మంది మీద కేసులు, రాప్తాడు వెళ్తే ఒక 100 మంది మీద. ఇప్పుడు చూడండి ఈ కేసులో ఎవరిని కావాలంటే వాళ్ళని
వీళ్ళు ఇష్టం సార్ నవ్వినందుకు మీ మీద కేసు పెట్టారు అన్నట్టు వాళ్ళు ఏం అదే చేస్తాం? నవ్వుకుంటారు. నాకేమో నవ్వుతో చక్కగా ఉండాలని అభిప్రాయం, బట్ సరే అదర్వైజ్ నవ్వు కూడా పర్మిషన్ అవసరమైన సంగతి మనకి తెలియదు కదా. మీకు కొమరేన్ గారు ఆ, ఒక ఇది ఎంత పాపులర్ అయిందంటే ఆ రోజు ఎడిటర్స్ రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత అవును చివరికి అంటే అసలు ఆ ప్రతిష్ట ఎలా తయారైందంటే వాళ్ళు ఎవరు నవ్వారు, రే నౌకరాబాయ్ అరెస్ట్ చేస్తారు నిన్నని చెప్పి ఒక సీనియర్ సంపాదకుడు joke చేస్తారు. అంటే అదేదో ద్రౌపది నవ్వింది అని చెప్పి అన్నట్టుగా నవ్వితే కురుక్షేత్రం యుద్ధం వచ్చే పరిస్థితి. రైట్, కాలర్స్కి టైం లేదనుకున్నాం కానీ ఒక ఆయన ఎవరు ఎట్టి పరిస్థితులు మాట్లాడాలని అడుగుతున్నారని మా వాళ్ళు అన్నారు.